Hello guys, welcome to my channel. This is Obito. You are watching Travel with Obito. చాలా రోజులు అవుతుంది అసలు ఏ వీడియో పెట్టాక మళ్ళీ ఈరోజు అయితే ఒక వీడియోతోనే మీ ముందుకు వచ్చేసిన గాయస్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి వన్ డేలో బైక్ ట్యాక్సీలో ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది. అదే మన ర్యాపిడో వన్ డేకి ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది ఇలా మన వీడియో. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తే వన్ డేలో ఎంత ఎర్నింగ్ అవుతుంది అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 7 అవుతుంది, మార్నింగ్ 7 అవుతుంది. చాలా రోజులు అవుతుంది కదా ఏ వీడియో పెట్టాక, అందుకని మళ్ళీ ఒక వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో ఎలా వస్తుందో అంత ఐడియా లేదు, కానీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతా. బైక్ ట్యాక్సీలో ఇంత ఎర్నింగ్ అని చెప్పి చాలా మంది అయితే యూట్యూబ్లో వీడియోస్ పెడతారు. సో మనం కూడా ఒక వీడియో పెడదామని చెప్పి వచ్చేసాం అన్నమాట. ఓన్లీ ర్యాపిడోలో, నార్మల్గా ఓలా ఊబర్ కూడా ఉంటాయి, కాకపోతే ఓన్లీ ఆ ర్యాపిడో ఒకటే కొడదామని చెప్పి ర్యాపిడో ఒకటి ట్రై చేసి తర్వాత ఓలా ఊబర్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. అలా స్విగ్గీ జొమాటో ఇవి కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక ర్యాపిడోలో ఒకటే పెట్టుకుందాం ఈరోజు. సో టీ తాగైతే స్టార్ట్ చేద్దాం. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:10 అవుతుంది. ర్యాపిడో అయితే ఆన్ చేద్దాం. సో గైస్ ర్యాపిడో అయితే ఆన్ చేసినాం, చూద్దాం గైస్ కరెక్ట్ ఎంతలో పోవచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అంతలో ఒక టీ అయితే తాగాలి. 7:30 అయితే అవుతుంది టైం. చూద్దాం ఎంతసేపట్లో పడుతుందో. ఫస్ట్ రైడ్ పడలేదు, ఇంకా 7:10 ఆన్ చేసి 20 minutes అవుతుంది గైస్. 20 minutes అయితే ఒక రైడ్ కూడా లేదు. సో ఫస్ట్ రైడ్ పడడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఒక్క రైడ్ కూడా పడలేదు గైస్ ఇంకా. సో దగ్గర 7:40 అయితే అవుతుంది టైం. 30 minutes అవుతుంది ఆన్ చేసి, ఒక రైడ్ కూడా పడలేదు. సో వెయిట్ చేద్దాం. కొంచెం పెద్ద రైడ్ వేసుకుందామని చూస్తున్నా. చిన్న రైడ్లు ఏంటంటే 2 kilometers పికప్, 2 kilometers డ్రాప్ ఉంటున్నాయి అవి. మనం ఇప్పుడు మార్నింగ్ 7కి ఆన్ చేసినాం కాబట్టి నైట్ ఈవినింగ్ వరకు అయితే కొడదాం. టైం లిమిట్ అయితే ఏం లేదు, కానీ ఒక ఈవినింగ్ వరకు అయితే కొడదామని చూస్తున్నా. మధ్యలో అప్డేట్ ఇస్తా. సో వెయిట్ చేద్దాం. ఒక పెద్ద రైడ్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో గాయస్ ప్రజెంట్ వచ్చేసి నేను దిల్సుఖ్నగర్లో ఉన్నా. ఇంతకుముందు రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అది దగ్గర 11 kilometers వస్తే వాడు 120 ఏమో ఇచ్చిండు. చూడండి 120 ఏమో ఇస్తే 10 రూపీస్కి వాడు కమిషన్ తీసుకొని నాకు 110 ఇచ్చిండు. సో 109.7 అంటే 110 వేసుకోండి, 110 ఇచ్చిండు. సో చూస్తున్నా ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 8:50 అవుతుంది. ఆ రైడ్ ఏమో 8:10కి ఏమో అట్లా పడ్డది. 7:10కి ఆన్ చేస్తే 8:10కి మనకు రైడ్ పడ్డది. సో దగ్గర ఇప్పుడు 8 అంటే దగ్గర 9 అవుతుంది. చూద్దాం, ఒక రైడ్ కంప్లీట్ అయింది. చూద్దాం ఈవినింగ్ వరకు అయితే ఎంత అవుతుందో చూద్దాం. ఈరోజు దగ్గర 25 kilometers రైడ్ అయితే పడ్డది గైస్, ఒకటి పార్సల్ రైడ్. సో వెళ్ళిపోదాం గైస్, ఇదైతే పార్సల్ రైడ్. సో చూద్దాం, కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాం. సో ఇదే గైస్ పార్సల్. ఈ పార్సల్ తీసుకెళ్ళి మనం మియాపూర్లో ఇవ్వాలి. దిల్సుఖ్నగర్ నుంచి మియాపూర్ పడ్డది గైస్ ఇది. సో కస్టమర్ అయితే దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పిండు.
ఏదో కర్రీ అంట, మియాపూర్ పడ్డది దిల్సుఖ్ నగర్ నుంచి. 1 hour రూపీస్ ఉంది గైస్, 27 kilometers ఉంది. ఇది అమౌంట్ ఎంత వస్తుందో తెలియదు కానీ మినిమం నాకు తెలిసి 300 అయితే వస్తా అనుకుంటున్నాను. 300 లోపు వస్తాయి. సో చాలా లాంగ్ ఉంది. సో ఇక్కడ వెళ్ళిపోయాం గైస్. సో లెట్స్ గో. ప్లస్ టైం అయితే వచ్చేసి 11:30 అవుతుంది. సో ఇప్పటిదాకా చేసిన ఎర్నింగ్స్ అయితే 530 అండ్ 540 రూపీస్ ఎర్నింగ్ చేసాం గైస్. 537. సో ఇంతకుముందు 2 పార్సల్ రైడ్స్ అవ్వండి. నేను అవి చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం అంత ట్రాఫిక్ ఉండే ఆ ఏరియా అంతా. ఫస్ట్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ 2 రైడ్లు పడేసరికి నేను చూపించలేకపోయినా. సో ఇప్పుడే కంప్లీట్ చేసిన 2 రైడ్లు పడ్డాయి. సో ఇవి మొత్తం 3 రైడ్లు కంప్లీట్ అయినాయి ఈరోజు. టైం వచ్చి 11:30 అవుతుంది. సో 8 నుంచి 11:30 లోపు అయితే 537 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం 3 రైడ్లకు. సో చూద్దాం, ఇంకా పెద్ద ఇలాంటి రైడ్లు కొంచెం పెద్ద పడితే ఫాస్ట్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నా 11:30 అవుతుంది. చూద్దాం, ఏదన్నా ఒక పెద్ద లాంగ్ రైడ్ పడితే వెళ్ళిపోదాం. సో పక్క కాగిన ఇక్కడ వెయిట్ చేస్తున్నా, ఒక లాంగ్ రైడ్ పడితే వెళ్ళిపోవచ్చు అని. చూడాలి గైస్. ఇది వచ్చేసి ఇప్పుడు దగ్గర 5th రైడ్ గైస్. ఇది 5th రైడ్, పార్సల్ రైడ్ ఇది కూడా మళ్ళీ. సో నా వాయిస్ ఎలా వస్తుందో తెలియదు, మొత్తం చాలా స్పీడ్గా గాడిపోతాను, బాగా వివచ్చాను గాడిపోతాను. వాయిస్ ఎలా వస్తుందో తెలియదు. సో కొంచెం అడ్జస్ట్ చేసామండి గైస్. చాలా వివచ్చాను గాడిపోతాను గైస్. ఇట్లా అంటే డైరెక్ట్ ఇట్లా బండి ఒక సైడ్కి ఇట్లా వాల్సేస్తాను మొత్తం. ఇంకో స్పీడ్ పెంచితే మాత్రం డైరెక్ట్ బండి ఇట్లా ఒక సైడ్గా వెళ్ళిపోతుంది, అంత గాడిపోతుంది. సో ఇప్పుడు మనకు ఇది ఇంతకుముందు ఒక రైడ్ కంప్లీట్ అయింది గైస్. అది అసలు నేను అది చూపిద్దాం అనుకున్నా, అది ఇంతకుముందు చూపించలేదు. అల్వాల్ నుంచి ఎంజీ బేస్ పడ్డది. ఇప్పుడు ఎంజీ బేస్ నుంచి మళ్ళీ శంషాబాద్ పడ్డది. శంషాబాద్ అయితే వెళ్తున్నా. ఇది ఒక 13 kilometers రైడ్, ఇది పార్సల్ రైడ్. ఇంతకుముందు అయితే పర్సన్ ఎక్కిండు, అదొక 15 kilometers అనుకుంటా. 15 kilometers రైడ్, దానికి 170 రూపీస్ ఏమో వచ్చినాయి. అది ఇంతకుముందు నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ రికార్డ్ చేసేంత టైం లేకుండే, కొంచెం గ్యాప్ లేకుండా ఫాస్ట్గా వాడుతున్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనం కూడా ఈవినింగ్ వరకు మ్యాక్సిమం 1500 అన్నా కొట్టేయాలని చెప్పి నేను కూడా ఆగట్లేదు ఎక్కడ కూడా. సో టైం వచ్చేసి దగ్గర 1 అవుతుంది. ఈ రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను లంచ్ అయితే చేస్తాను. సో చూద్దాం గైస్. నెక్స్ట్ శంషాబాద్ వెళ్తున్నా. ఈ 130 రూపీస్ ఏమి వస్తాయి అనుకుంటా, 140 రూపీస్ వస్తాయి అనుకుంటా. సో చాలా సేపు అవుతుంది. దగ్గర ఇంకొక 5 kilometers ఉన్నా అనుకుంటా, 5 kilometers ఉన్నది. సో వెళ్ళిపోదాం. పార్సల్ అయితే డెలివరీ చేసిన తర్వాత లంచ్ అయితే చేద్దాం. సో నేను మ్యాక్సిమం మధ్యలో ఇస్తాను గైస్, ఎందుకంటే ట్రాఫిక్ ఉన్న ఏరియాలో అందరూ రికార్డ్ చేసాం, ట్రాఫిక్ కూడా పెట్టడం ఎందుకని చెప్పి ఆ ట్రాఫిక్ అయితే పెడతాను నేను. అంత సోది ఉంటుంది ట్రాఫిక్ పెడితే, అంత మీకు కూడా అంత డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి ట్రాఫిక్ పెట్టట్లేదు. నేను ఇప్పుడు లంచ్ బ్రేక్ ఆగినప్పుడు ఇప్పటిదాకా చేసిన అమౌంట్ ఎంతో చూపిస్తా గైస్. సో గైస్ టైం అయితే 2 అవుతుంది. దగ్గర 900 అయితే ఎన్ని చేసినాం. మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 2 వరకు 900 అయినాయి గైస్. చూద్దాం ఈవినింగ్ వరకు ఎంత అవుతాయో. ఇప్పుడు లంచ్ చేసి సైడ్గా ఆగినాం. శంషాబాద్లో ఉన్నా గైస్. ఇంకా లంచ్ చేసి సైడ్కి ఆగి చూస్తున్నాయి, ఇప్పుడు ఏమైనా రైడ్స్ పడితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో చూద్దాం ఈవినింగ్ వరకు ఎంత అవుతుందో. మ్యాక్సిమం 9 వరకు వేద్దామని చూస్తున్నా. సో 9 వరకు ఎంత అవుతుంది అనేది చూడాలి గైస్. ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది, 3:30 అవుతుంది. ఇప్పటిదాకా చేసిన ఎర్నింగ్స్ అయితే 1000 రూపీస్ గైస్. పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు 1000 రూపీస్ అయితే అయినాయి గైస్. దీంట్లో నుంచి ఒక 100 రూపీస్ పెట్రోల్ అయితే ఓపించిన, 900 అయినట్టు. సో చూద్దాం గైస్ ఈవినింగ్ వరకు ఇంకెంత అవుతాయో. సో మళ్ళీ మధ్యలో అప్డేట్ ఇస్తూ ఉంటాయి గైస్. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇప్పటిదాకా చేసిన ఎర్నింగ్స్ అయితే 1430 రూపీస్, 1430. చూద్దాం. ప్రస్తుతానికి నేను బిహెచ్ఎల్లో ఉన్నా.
లింగంపల్లి బిహెచ్ఎల్లో చూద్దాం. లాంగ్ రైడ్ పడితే వెళ్దామని చూస్తాను. కొంచెం ఇప్పటిదాకా నాన్ స్టాప్ కాబట్టి ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చింది కదా, చూడాలి. 1400 అయితే అయింది. చూద్దాం నైట్ ఒక 8-9 వరకు ఎంత అయితే అని చూద్దాం. 2000 అవుతాయి అనుకుంటున్నా ఈరోజు ఎర్నింగ్స్. సో నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా గైస్. మధ్య మధ్యలో అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. A few minutes later. సో గైస్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. చూస్తున్నా చాలాసేపు నుంచి అయితే రైడ్ పడట్లేదు. 7:30 నుంచి అయితే వెయిట్ చేస్తున్నా ఇక్కడే. చూసి ఇక రైడ్స్ పడట్లేదు అని చెప్పి ఏరియా కూడా చేంజ్ అయినా కూడా రైడ్స్ అయితే పడట్లేదు. 1 అవర్ నుంచి టైం వేస్ట్ అయింది. ఇక నాకు కూడా కొంచెం హెడేక్గా ఉంది. నేను ఇక మెల్లిగా రూమ్కి వెళ్తే సో బట్టి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇప్పటిదాకా చేసిన ఎర్నింగ్స్ అయితే 1430, అంటే దగ్గర 1500 రూపీస్ ఎర్నింగ్ చేసినాం. 1500 కస్టమర్స్ కొంతమంది టిప్ ఇచ్చారు. టిప్తో పాటు 1500 దగ్గర 1500 దాకా అయితే ఎర్నింగ్ అయితే అయింది. 1500 అయితే దాంట్లోకి వెళ్ళి 300 రూపీస్ పెట్రోల్కి అయింది. 1200 రూపీస్ అయితే మిగిలినాయి గైస్. సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు 1500 అయితే ఎండ్ చేసినాం గైస్. కొంచెం ఇంకెక్కువ కావచ్చు, కాకపోతే మధ్యలో కొన్నిసార్లు ఏంటంటే టైం వేస్ట్ అయింది చాలా. కొన్ని దగ్గర ట్రాఫిక్ జామ్, కొన్ని ప్లేస్లలో రైడ్ పడట్లేదు. నేను అట్లా అని చెప్పి వేరే ఏరియా కూడా చేంజ్ అయినా. లేదంటే దగ్గర 2000 రూపీస్ అయితే ఎర్న్ చేయవచ్చు. ఈరోజు అయితే మార్నింగ్ 7 స్టార్ట్ చేసినాం. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 2000 అయితే అవుతాయని అనుకుంటున్నా. నాకు ఇప్పుడు హెడేక్ ఉంది, బాగా విపరీతంగా తలనొస్తుంది. సో అందుకని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఈ వీడియో అనుకో కొంచెం ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే వేయండి గైస్. నా ఛానల్ కనుక కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకైతే కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. సో నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో సీ ఇన్ ద మై నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్. So please sarakabara, whatever. Hush.